2019 JEE Main Optics questions చూస్తున్నాండి. Question number 7. The figure shows a Young's double slit experimental setup. It is observed that when a thin transparent sheet of thickness T and refractive index mu is put in front of one of the slits, the central maxima gets shifted by a distance equal to n fringe widths. If the wavelength of the light used is lambda, T will be. యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీనికి సంబంధించి కొంచెం బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. యాక్చువల్లీ నేను ఈ వీడియో చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఓన్లీ ఆ క్వశ్చన్కి ఆన్సరే కాకుండా ఆ క్వశ్చన్కి సరౌండెడ్ సమ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇద్దామనే ఉద్దేశంతో ఈ వీడియోస్ చేస్తున్నానండి. స్టూడెంట్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది సోర్స్ ఆఫ్ లైట్ అండి, అంటే ఇక్కడ నుంచి లైట్ స్టార్ట్ అవుతుంది. ఈ లైట్ 2 హోల్స్ లోంచి అంటే S1 S2 హోల్స్ లోంచి ట్రావెల్ అవుతుంది. ఈ హోల్ లోంచి లైట్ వచ్చినప్పుడు ఇటు స్ప్రెడ్ అవుతుంది, ఇటు స్ప్రెడ్ అవుతుంది, ఇదంతా ఇలా స్ప్రెడ్ అవుతుంది. ఈ స్లిట్ నుంచి ట్రావెల్ అవుతున్నప్పుడు ఇటు స్ప్రెడ్ అవుతుంది, ఇటు స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఈ లైట్ ఇంటర్ఫేర్ అయ్యి ఒక స్క్రీన్ మీద మనకి బ్రైట్, దిస్ ఇస్ కాల్డ్ బ్రైట్ డార్క్, బ్రైట్ డార్క్ ఇలా పైకి కిందికి ఫ్రింజెస్ ఫామ్ అవుతాయండి. వీటినే బ్రైట్ దాన్ని ఏమో మ్యాక్సిమా అని పిలుస్తాము, డార్క్ ని మినిమా అని పిలుస్తాం. అయితే ఇది ఫస్ట్ క్వశ్చన్లో మీకు ఆల్రెడీ చెప్పాను. అయితే కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా చూడండి. ఈ మధ్యలో ఉండే దాన్ని సెంట్రల్ మ్యాక్సిమా, అంటే ఈ రెండు స్లిట్స్కి సెంటర్లో ఉంటుందండి. ఇది మ్యాక్సిమా కదండి, ఇది బ్రైట్ వన్ కదా. ఈ బ్రైట్ వన్ తర్వాత ఈ ఫస్ట్ డార్క్ అంటారు దీన్ని. ఫస్ట్ డార్క్, సెకండ్ డార్క్, థర్డ్ డార్క్, అలా n డార్క్స్ ఉంటాయి. అలాగే ఇది మ్యాక్సిమా కదా, ఇది ఫస్ట్ బ్రైట్, సెకండ్ బ్రైట్, థర్డ్ బ్రైట్, ఇలా n బ్రైట్స్ ఉంటాయి. ఇప్పుడు జాగ్రత్త వినండి, ఈ ప్యాటర్న్లో కిందికి కూడా అలాగే మనం కౌంట్ చేయొచ్చు. ఈ సెంట్రల్ మ్యాక్సిమా దగ్గర నుంచి ఫస్ట్, సెకండ్, థర్డ్ బ్రైట్ అలా కిందికి కూడా కౌంట్ చేయొచ్చు. లిజన్, ఇప్పుడు ఇక్కడ నుంచి లైట్ ఈ P అనే పాయింట్ దగ్గర పడింది అనుకోండి, ఇక్కడ నుంచి లైట్ కూడా ఇక్కడ P అనే పాయింట్ దగ్గరకు వచ్చింది అనుకోండి. ఈ లైట్ డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది అనేది మనం కంపేర్ చేసుకుంటే ఈ లైట్ తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అయింది, ఇది ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అయింది. అంటే వీటి యొక్క పాత్, అంటే దారి, వీటి యొక్క పాత్ డిఫరెన్స్ ఉందన్నమాట. ఎంత డిఫరెన్స్ ఉందిరా అంటే దీని పాత్ తక్కువ ఉంది, దీని పాత్ ఎక్కువ ఉంది. ఎంతవరకు ఈక్వల్గా ఉంటుంది? ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి రెండు ఈక్వల్. కానీ ఈ కొద్ది పాత్ డిఫరెన్స్ ఉంటుంది. దీన్ని పాత్ డిఫరెన్స్ డెల్టా ఎక్స్ అంటామండి. ఇది పాత్ డిఫరెన్స్. జాగ్రత్తగా ఏంటండి, ఇక్కడ స్లిట్స్ ఉన్నాయి కదండి, స్లిట్స్ నుంచి స్క్రీన్ వరకు ఉండే ఈ డిస్టెన్స్ ని క్యాపిటల్ D తో రిప్రజెంట్ చేస్తామండి. ఇది స్లిట్స్ నుంచి స్క్రీన్ వరకు ఉండే డిస్టెన్స్. స్లిట్ కి మధ్య డిస్టెన్స్ ని స్మాల్ d తో రిప్రజెంట్ చేస్తాం. ఈ స్లిట్ కి మధ్య డిస్టెన్స్ స్మాల్ d. ఈ స్లిట్స్ అనేవి చాలా స్మాల్ హోల్స్ అన్నమాట, చిన్న హోల్స్. ఓకే, ఇప్పుడు ఈ పాత్ డిఫరెన్స్ కావాలనుకోండి, ఇక్కడ యాంగిల్, అంటే ఇది ఒక ట్రయాంగిల్ షేప్ లో ఉంది మనకి, ఇదంతా ఒక ట్రయాంగిల్ షేప్ లో ఉంది. ఈ ట్రయాంగిల్లో ఈ యాంగిల్ ని థీటా అనుకుంటే ఈ పాత్ డిఫరెన్స్ ఇజ్ ఈక్వల్ టు పాత్ డిఫరెన్స్ డెల్టా ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటంటే d sin థీటా. గుర్తుపెట్టేసుకోండి, పాత్ డిఫరెన్స్ కావాలంటే ఫార్ములా d sin థీటా. అలాగే ఇది మ్యాక్సిమా కదండి, నెక్స్ట్ మ్యాక్సిమా అంటే బ్రైట్, నెక్స్ట్ బ్రైట్. ఈ బ్రైట్ కి మధ్య డిస్టెన్స్ ఉంటుంది కదండి, ఇట్లా ఫ్రింజెస్ అంటారు కదా, ఫ్రింజ్ విడ్త్ అంటారు అన్నమాట. ఒక బ్రైట్ కి నెక్స్ట్ బ్రైట్ కి. అలాగే డార్క్ కి మధ్య డిస్టెన్స్ కూడా ఫ్రింజ్ విడ్త్ అంటారు. అంటే ఆ డిస్టెన్స్ బిట్వీన్ బ్రైట్ అండ్ బ్రైట్
ఆర్ డార్క్ అండ్ డార్క్ ఫ్రింజ్ విడ్త్ అని చెప్తారు. ఆ ఫ్రింజ్ విడ్త్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఫ్రింజ్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు, ఫ్రింజ్ విడ్త్ని బీటాతో రిప్రజెంట్ చేస్తారు. బీటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా లాంబ్డా డి బై డి, లాంబ్డా క్యాపిటల్ డి బై డి. క్యాపిటల్ డి అంటే మీకు తెలుసు డిస్టెన్స్ బిట్వీన్ స్లిట్స్ అండ్ స్క్రీన్, స్మాల్ డి అంటే డిస్టెన్స్ బిట్వీన్ టూ స్లిట్స్. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ఇప్పుడు ఈ సెటప్లో ఈ మొత్తం apparatusలో ఇప్పుడు ఈ స్లిట్ 1 ఎదురుకుండా కానీ స్లిట్ 2 ఎదురుకుండా కానీ మనం ఒక గ్లాస్ ప్లేట్ లాంటిది పెట్టామనుకోండి, దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ, దాని థిక్నెస్, ఆ థిక్నెస్ ఎంత విడ్త్ ఉంది అంటే టీ థిక్నెస్ ఉంది. అలాంటి ఒక గ్లాస్ ప్లేట్ కానీ లేకపోతే ట్రాన్స్పరెంట్ మెటీరియల్ ఏదైనా ఒకటి పెట్టామనుకోండి, దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ అనుకోండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ అనుకోండి, అంటే అందులో లైట్ ఎంత బెండ్ అవుతుంది, ఎంత స్లోగా ట్రావెల్ అవుతుంది అనేది చెప్తుంది రిఫ్రాక్టివ్. ఆ వాల్యూ మ్యూ అనుకోండి. అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ అయినప్పుడు, ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ అయినప్పుడు పాత్ డిఫరెన్స్ ఆన్సర్ మారిపోతుంది, ఫార్ములా మారిపోతుంది. పాత్ డిఫరెన్స్ అప్పుడు ఫార్ములా ఏంటంటే ఎప్పుడైతే టీ థిక్నెస్ ఉన్న ప్లేట్ పెట్టావో అప్పుడు పాత్ డిఫరెన్స్ ఫార్ములా మ్యూ మైనస్ 1 ఇంటూ టీ అండి. ఇది పాత్ డిఫరెన్స్ ఫార్ములా. ఓకే అండి. ఎప్పుడైతే నువ్వు గ్లాస్ ప్లేట్ ఇక్కడ పెట్టావు అనుకోండి, ఈ ప్యాటర్న్ ఉంది కదా, ఈ లైన్స్ అన్నీ కూడా షిఫ్ట్ అవుతాయండి. ఇలా ఎటువైపు గ్లాస్ ప్లేట్ పెడితే అటువైపు షిఫ్ట్ అవుతాయి. ఇదే గ్లాస్ ప్లేట్ మీరు ఇక్కడ పెట్టారనుకోండి, ఈ కిందకి షిఫ్ట్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెంట్రల్ మ్యాక్సిమా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు షిఫ్ట్ అయింది అనుకోండి, అంటే ఈ షిఫ్ట్ని ఏమంటామంటే మనం ఫ్రింజ్ షిఫ్ట్ అంటాం. ఫ్రింజ్ షిఫ్ట్. ఆ ఫ్రింజ్ షిఫ్ట్ కి ఫార్ములా ఏంటంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా గుర్తుపెట్టుకోండి, పాత్ డిఫరెన్స్ డెల్టా ఎక్స్ ఇంటూ క్యాపిటల్ డి బై స్మాల్ డి. డెల్టా ఎక్స్ అంటే పాత్ డిఫరెన్స్ ఇంటూ క్యాపిటల్ డి బై స్మాల్ డి. ఇది ఫ్రింజ్ షిఫ్ట్ అంటే ఈ ఎక్స్. డెల్టా ఎక్స్ వేర్ అంటే ఎక్స్ వేర్. ఎక్స్ అంటే మొత్తం ఈ ఫ్రింజెస్ అంతా ఎంత ఎంత పైకి షిఫ్ట్ అవుతాయి. డెల్టా ఎక్స్ అంటే ఈ పాత్కి మధ్య డిఫరెన్స్. ఓకే. అయితే ఇక్కడ ఎప్పుడైతే గ్లాస్ ప్లేట్ పెట్టామో పాత్ డిఫరెన్స్ ఫార్ములా ఏం తీసుకోవాలండి, మ్యూ మైనస్ 1 ఇంటూ టీ బై స్మాల్ డి. ఒకసారి మళ్ళీ క్వశ్చన్ చూద్దాం, ఇప్పుడు మీకు క్వశ్చన్ అర్థమవుతుంది. The figure shows a Young's double slit experimental setup. It is observed that when a thin transparent sheet of thickness T and refractive index mu is put in front of one of these slits, the central maxima gets shifted by a distance equal to n fringe widths. If the wavelength of the light used is lambda, then what is the T value? T value అంటే థిక్నెస్ ఆఫ్ ది గ్లాస్ ప్లేట్ ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్లో. మీకు చెప్పానండి ఒక ఫార్ములా, ఎప్పుడైతే గ్లాస్ ప్లేట్ పెట్టామో ఫ్రింజెస్ అంతా కూడా షిఫ్ట్ అవుతాయి. ఎంత షిఫ్ట్ అవుతుంది? ఫ్రింజ్ షిఫ్ట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు, ఫ్రింజ్ షిఫ్ట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా పాత్ డిఫరెన్స్ డెల్టా ఎక్స్ ఇంటూ క్యాపిటల్ డి బై స్మాల్ డి. డెల్టా ఎక్స్ అంటే పాత్ డిఫరెన్స్. గ్లాస్ ప్లేట్ పెట్టినప్పుడు పాత్ డిఫరెన్స్ మ్యూ మైనస్ 1 ఇంటూ టీ, ఇది డెల్టా ఎక్స్ ఇంటూ క్యాపిటల్ డి బై స్మాల్ డి. కానీ క్వశ్చన్లో వాడు ఎప్పుడైతే గ్లాస్ ప్లేట్ పెట్టామో అప్పుడు సెంట్రల్ మ్యాక్సిమా ఎన్ ఫ్రింజ్ విడ్త్స్కి షిఫ్ట్ అవుతుంది అన్నాడు. ఎన్ ఫ్రింజ్ విడ్త్స్కి షిఫ్ట్ అవుతుంది అన్నాడు. ఫ్రింజ్ షిఫ్ట్ ఇది. ఫ్రింజ్ షిఫ్ట్ ఎంత అంటే ఎన్ ఫ్రింజ్ విడ్త్స్. ఎన్ ఫ్రింజ్ విడ్త్ అంటే ఏం చెప్పానండి, బీటా. ఎన్ బీటాకి ఈక్వల్ అంటున్నాడు. అంటే మనం టీ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. బీటా అంటే సబ్స్టిట్యూట్ చేసుకుందాం అండి. బీటా మీన్స్ లాంబ్డా డి బై డి. మీకు ఇందాక ఫ్రింజ్ విడ్త్ ఫార్ములా చెప్పాను. ఎన్ లాంబ్డా డి బై డి ఇజ్ ఈక్వల్ టు మ్యూ మైనస్ 1 ఇంటూ డి, ఇంటూ టీ ఇంటూ డి బై స్మాల్ డి. సో స్మాల్ డి క్యాపిటల్ డి క్యాన్సిల్ అండి. ఇంకేం మిగిలింది? టీ వాల్యూ ఫైండ్ అవుట్. టీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ లాంబ్డా బై మ్యూ మైనస్ 1. దిస్ ఇస్ ద ఆన్సర్.
టీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ల్యాండా బై న్యూ మైనస్ 1. ఇదే ఆన్సర్ అండి. కాకపోతే దీని రైట్ ఆన్సర్ అంటే లేదు, ఆప్షన్స్లో లేదు. మనకి సిబిఎస్ఈ ఇచ్చిన జేఈ మెయిన్ ఇచ్చిన కీలో కూడా ఆన్సర్ లేదండి. సార్ క్వశ్చన్ చూడండి, మళ్ళా ఆన్సర్ లేదు. క్వశ్చన్ నెంబర్ 8 చూద్దామండి. A thin convex lens L, refractive index 1.5, is placed on a plane mirror M. When a pin is placed at A such that OA is equal to 18 centimeters, its real inverted image is formed at A itself, as shown in the figure. When a liquid of refractive index mu L is put between lens and the mirror, the pin has to be moved to A dash such that OA dash is equal to 27 centimeters to get its inverted real image at A dash itself. The value of mu L will be. Is CBSE లో ప్రాక్టికల్స్లో ఇది ఒక క్వశ్చన్ అండి. ఇది ఓకే అంటే మనకి జేఈ మెయిన్ అనేది సిబిఎస్ఈ సిలబస్ బేస్ చేసుకుని ఇస్తారు కాబట్టి, ఎన్సీఆర్టీ సిలబస్ బేస్ చేసుకుని ఇస్తారు కాబట్టి యాక్చువల్లీ ఏంటంటే అండి, ఓ మిర్రర్ ఒకటి తీసుకోవాలండి, ఒక స్టాండ్ కూడా తీసుకోవాలి. వెర్టికల్ స్టాండ్ ఒకటి తీసుకుని ఈ మిర్రర్ని ఆ స్టాండ్ మీద పెట్టి బేస్ దగ్గర పెట్టి మనం డైలీ చూసుకునే మిర్రర్ అన్నమాట, ప్లేన్ మిర్రర్. దాని మీద ఒక లెన్స్ పెట్టాలి, కాన్వెక్స్ లెన్స్. ఇప్పుడు ఈ స్టాండ్ ఎలా ఉంది కదండి, ఆ స్టాండ్కి మనం పైన ఒక పిన్ లాంటిది కానీ లేకపోతే ఒక పెన్ లాంటిది కానీ ఏదో ఒకటి ఫిక్స్ చేసామనుకోండి, ఎలాగో చూసామనుకోండి. ఇప్పుడు దీని యొక్క ఇమేజ్ లెన్స్లోంచి ట్రావెల్ అయ్యి మిర్రర్లో రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ మనకి ఇమేజ్ కనపడుతుంది, లెన్స్లో కనపడుతుంది అనమాట. కనపడినప్పుడు దీని యొక్క పొజిషన్ హైట్ మనం మార్చుకుంటూ ఉంటే ఓ పర్టికులర్ హైట్ దగ్గర ఈ పిన్ లేదా పెన్ ఎంత సైజులో ఉందో అంతే సైజులో మనకి లెన్స్లో ఒక ఇమేజ్ కనపడుతుంది. అంటే సేమ్ సైజులో ఇమేజ్ ఆపోజిట్గా కనపడుతుంది. పెన్ ఎలా ఉంది కదండి, ఇలా ఇమేజ్ కనపడుతుంది అనమాట. మనం ఇంతే హైట్లో పైనుంచి చూడాలి, ఇలా చూస్తే మిర్రర్ లెన్స్లోంచి చూస్తే మనకి సేమ్ ఇమేజ్ కనపడుతుంది అనమాట. ఆ సేమ్ ఇమేజ్ని మనం ఎంత హైట్ ఉందో చూస్తే వాడు క్వశ్చన్లో ఇచ్చాడు 18 సెంటీమీటర్స్ అన్నాడు. మిర్రర్ పెట్టి లెన్స్ పెట్టి చూస్తే 18 సెంటీమీటర్స్ హైట్లో రియల్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ ఫార్మ్డ్ అన్నాడండి ఓ పర్టికులర్ హైట్ దగ్గర 18 సెంటీమీటర్స్ దగ్గర. ఇప్పుడు లెన్స్ తీసేసండి, మిర్రర్ మీద ఒక 2-3 వాటర్ డ్రాప్స్ వేసి మళ్ళీ లెన్స్ పెట్టి మళ్ళీ చూసామనుకోండి, ఇప్పుడు కనిపించదు, అది బ్లర్ అయ్యి ఉంటుంది ఇమేజ్. ఇప్పుడు హైట్ ఇంకా పెంచుకుంటూ వెళ్ళాం అనుకోండి, ఇంకో సర్టెన్ హైట్ దగ్గర ఇక్కడ ఓ అనుకున్నారు అనుకోండి, ఇందాక ఓఏ డిస్టెన్స్ 18 సెంటీమీటర్స్ అన్నారు. ఇప్పుడు ఇలా పెంచుకుంటూ వెళ్తే ఓఏ డాష్ అనే ఏ డాష్ ఇది ఓఏ డాష్ డిస్టెన్స్ 27 సెంటీమీటర్స్ అని ఇచ్చాడండి. అలా ఇస్తే కనుక ఈ 2 వాల్యూస్ తెలిస్తే చాలండి, మనం ఏ లిక్విడ్ అయితే అక్కడ వేసామో, ట్రాన్స్పరెంట్ లిక్విడ్ ఏదైతే వేసామో దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక్కోవచ్చు అన్నమాట. ఎలా అంటే డయాగ్రామ్లో ఒకసారి చూద్దాం. చూడండి, ఇది మిర్రర్ అడుగును ఉన్నది, ఇది లెన్స్, ఇది నేను పెట్టిన పిన్. ఇప్పుడు ఈ పిన్ కనుక ఓ పర్టికులర్ హైట్ వరకు తీసుకెళ్ళాను అనుకోండి, మనకి ఇందులో ఇమేజ్ కనపడుతుంది. ఆ ఇమేజ్ ఎలా ఉంటుంది అంటే సేమ్ సైజులో, ఇంతే సైజులో ఇమేజ్ కనపడుతుంది. ఇప్పుడు ఈ డిస్టెన్స్ని ఇక్కడ ఈ పొజిషన్ ఓ అనుకుంటున్నాడు, ఈ పొజిషన్ ఏ అనుకుంటున్నాడు. ఈ ఓఏ అనేది ఎంత అని ఇచ్చాడంటే 18 సెంటీమీటర్స్ అని అండి. దీన్ని F1 అని అనుకుందాం అండి, మనం దీన్ని F1 అని అనుకుందాం. ఓకే, ఇప్పుడు వాటర్ వేసాం, 2 డ్రాప్స్ వాటర్ వేసాం, ఇదంతా వాటర్ వేసి 2-3 డ్రాప్స్ వాటర్ వేసి మళ్ళీ లెన్స్ పెట్టాం. అంటే ఇక్కడ ఇంకో లెన్స్ ఫామ్ అవుతుంది అనమాట, వాటర్ లెన్స్ అనే ఫామ్ అవుతుంది అనమాట. ఇదేమో ప్లేన్ సర్ఫేస్, పైదేమో కాన్కేవ్ సర్ఫేస్ ఫామ్ అవుతుంది.
అంటే ఇక్కడ వాటర్ లైన్స్ కనుక చూసామనుకోండి, కాన్కేవ్ వాటర్ లైన్స్ అనమాట. కాన్కేవ్, ప్లేనో కాన్కేవ్ వాటర్ లైన్స్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూస్తే ఆ ఇమేజ్ సేమ్ సైజులో ఉండదు, బ్లర్ అయ్యి కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి దీన్ని పైకి తీసుకెళ్ళాము, ఈ హైట్కి ఎక్కడికో తీసుకెళ్తే పర్టికులర్ హైట్ దగ్గర మళ్ళీ సేమ్ సైజులో రియల్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అయింది. ఆ పొజిషన్ మనం ఏ డాష్ అని అన్నాం. ఈ హైట్ ఎంత అని ఇచ్చాడంటే ఇక్కడ నుంచి ఈ హైట్, ఈ ఓ దగ్గర నుంచి హైట్ ఓ ఏ డాష్ ఎంత అని ఇచ్చాడంటే 27 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. దీన్ని మనం F2 అని అనుకున్నాం. అప్పుడు ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందండి. మనం ఈ లిక్విడ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక్కోవాలి. డైరెక్ట్ ఫార్ములాలో చేద్దామండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ లిక్విడ్ ఫార్ములా ఏంటంటే 2 - F1/F2. 2 - F1 అంటే లిక్విడ్ వేయక ముందు 18 సెంటీమీటర్స్ వచ్చిందండి మనకి, బై లిక్విడ్ వేసిన తర్వాత 27 సెంటీమీటర్స్ వచ్చింది. దీన్ని సబ్స్టిట్యూషన్ ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, 27 2 27s 54 minus 18 is equal to 36/27. 9 క్యాన్సిల్ అవుతుందండి, 4/3. ఇదే రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఆప్షన్లో మీకు 4/3 ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 9 చూద్దాం. A convex lens of focal length 20 centimeters produces images of the same magnification 2 when object is kept at two distances x1 and x2 and x1 is greater than x2 from the lens. The ratio of x1 and x2 is. క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒక కన్వెక్స్ లెన్స్ ఉందండి. ఆ కన్వెక్స్ లెన్స్కి x1 డిస్టెన్స్లో ఎక్కడో x1 డిస్టెన్స్లో ఒక ఆబ్జెక్ట్ని పెట్టినప్పుడు, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి x1 డిస్టెన్స్ ఒక ఆబ్జెక్ట్ని పెట్టినప్పుడు ఇమేజ్ ఫామ్ అయింది. ఒక రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది కదండి. సమ్ రియల్ ఇమేజ్ ఫామ్ అవ్వచ్చు, లేకపోతే వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవ్వచ్చు. మనం రియల్ ఇమేజ్లా ఫీల్ అవుతాం. రియల్ ఇమేజ్ డబల్ ద సైజ్, ఎందుకంటే మ్యాగ్నిఫికేషన్ 2 అని ఇచ్చాడు. రియల్ ఇమేజ్ ఫామ్ అయింది. మళ్ళా x2 డిస్టెన్స్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్కడో x2 డిస్టెన్స్లో ఇదే ఆబ్జెక్ట్ పెట్టామనుకోండి. మీకు ఒకసారి కాన్వెక్స్ లెన్స్ ప్రాపర్టీస్ కనుక అబ్జర్వ్ చేస్తే ఫోకస్ విత్ ఇన్ ద ఫోకస్, ఆ ఫోకల్ లెంగ్త్ లోపు పెడితే కనుక వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుందండి. సేమ్ సైడ్, అంటే ఆబ్జెక్ట్ ఎటు పక్క పెట్టామో అటువైపే వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఆ వర్చువల్ ఇమేజ్ సైజ్ కూడా డబల్ అన్నమాట. వాడు ఏంటంటే సేమ్ మ్యాగ్నిఫికేషన్ అంటున్నాడు. రెండు కూడా x1 డిస్టెన్స్లో పెట్టినప్పుడు మ్యాగ్నిఫికేషన్ డబుల్ వచ్చింది. x2 డిస్టెన్స్, అంటే ఇది x2 అనుకున్నాం అనుకోండి, ఇది ఆబ్జెక్ట్ అనమాట. ఆబ్జెక్ట్ని x1 డిస్టెన్స్లో పెట్టినప్పుడు డబల్ మ్యాగ్నిఫికేషన్తో ఇమేజ్ ఫామ్ అయింది, కాకపోతే ఇక్కడ రియల్ ఇమేజ్. x2 డిస్టెన్స్లో పెట్టినప్పుడు మ్యాగ్నిఫికేషన్ డబల్, 2 మ్యాగ్నిఫికేషన్తో వర్చువల్ ఇమేజ్ ఫామ్ అయింది. ఇది వర్చువల్ ఇమేజ్. అయితే ఈ x1 ఏమో x2 కన్నా ఎక్కువ డిస్టెన్స్ అంటున్నాడు. x1 ఈజ్ గ్రేటర్ దెన్ x2. అయితే క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు అంటే ఈ x1/x2 వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఈ రేషియో అడుగుతున్నాడు x1/x2. సాల్వ్ చేయాలనుకోండి, మీకు క్వశ్చన్ నెంబర్ 6లో మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ లెన్సెస్ చెప్పలేదండి, మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ మిర్రర్స్ చెప్పాను. మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ మిర్రర్స్ ఫార్ములాస్ ఏం చెప్పానో గుర్తున్నాయండి. మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ మిర్రర్స్కి చెప్తున్నానండి. మిర్రర్స్కి హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఇంకో ఫార్ములా అండి -v/u ఒకటి చెప్పాను. అలాగే f/u
ఎఫ్ మైనస్ యూ చెప్పాను. అలాగే ఎఫ్ ఇంకో ఫార్ములా ఎఫ్ మైనస్ వి బై ఎఫ్ ఫార్ములా చెప్పాను. ఇవన్నీ ఫార్ములాస్ కూడా మ్యాగ్నిఫికేషన్ ఫర్ మిర్రర్స్ అండి. మిర్రర్స్ ఇది లెన్స్ కదండి. లెన్స్కి మ్యాగ్నిఫికేషన్ ఒక చిన్న డిఫరెన్స్ ఉందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ ఉంది కదా, ఈ మైనస్ ప్లేస్లో ప్లస్ ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మైనస్ ప్లేస్లో ప్లస్ ఉంటుంది అంతే. ఇక్కడ మైనస్ మైనస్ లాగా ఉంటుంది. లెన్సెస్ విషయంలో కనుక మ్యాగ్నిఫికేషన్ ఫార్ములాస్ ఇవన్నీ. ఓకే, మనకి ఆబ్జెక్ట్ డిస్టెన్సెస్ ఇచ్చాడు కాబట్టి మ్యాగ్నిఫికేషన్కి ఈ ఫార్ములా తీసుకుందాం. ఫస్ట్ 2 కేసెస్ ఉన్నాయండి. ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ -2 అవడం, ఇది రియల్ ఇమేజ్ కండి, అంటే ఈ ఇమేజ్కి రియల్ ఇమేజ్. సెకండ్ కేసు ఏంటంటే మ్యాగ్నిఫికేషన్ +2 అవడం, అంటే వర్చువల్ ఇమేజ్. ఓకే, ఈ 2 కేసెస్లో మన x1 x2 వాల్యూస్ కనుక్కున్నామండి. ఈ ఫార్ములా తీసుకుంటున్నాను ఎందుకంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఉంది కాబట్టి x1 x2 వాల్యూస్ కావాలంటే మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఏం తీసుకుంటున్నాను, ఎఫ్ బై ఎఫ్ ప్లస్ యూ తీసుకుంటున్నాను. మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఎంత అని తీసుకోవాలి, -2. -2 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ వాల్యూ. క్వశ్చన్లో వాడు ఫోకల్ లెంగ్త్ ఎంత అని ఇచ్చాడంటే 20 సెంటీమీటర్స్ అని ఇచ్చాడండి. 20 సెంటీమీటర్స్. ఇది కాన్వెక్స్ లెన్స్ కాబట్టి ప్లస్ ఉంటుంది. సో 20/20 ప్లస్ యూ. దీన్ని సింప్లిఫై చేయాలి. అలాగే ఇక్కడ ఇది ఒక కేసు అండి. యూ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్లో పెట్టుకుంటామండి, x1. ఇప్పుడు ఈ x1 అనేది సాల్వ్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నాం అనుకోండి, 20 × -2 -40 ప్లస్ -2 × x1 -2x1 is equal to 20. -2x1 is equal to 20 plus 40 60. x1 is equal to 2 క్యాన్సిల్ అవుతుంది కదండి, -30. సిమిలర్లీ x2 కూడా కనుక్కున్నాం అనుకోండి, x1/x2 వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. x2 చూద్దాం. m ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా f/f ప్లస్ యూ కదండి. m అంటే +2 తీసుకుందాం, ఇది వర్చువల్ ఇమేజ్కి. ఈజ్ ఈక్వల్ టు f వాల్యూ 20/20 ప్లస్ ఇక్కడ x2 ఎంత అండి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ x2 అండి. x2 క్రాస్ మల్టిప్లికేషన్ 20 × 2 40 ప్లస్ 2x2 ఈజ్ ఈక్వల్ టు 20. సింప్లిఫై చేసామనుకోండి, 2x2 ఈజ్ ఈక్వల్ టు 40 పక్కన వెళ్తే -40, 20 -40 అంటే -20. x2 ఈజ్ ఈక్వల్ టు -10. x2 ఈజ్ ఈక్వల్ టు -10. సో ఇక్కడ x1 ఈజ్ ఈక్వల్ టు -30, ఇది -30 అనమాట. x2 ఈజ్ ఈక్వల్ టు -10 అండి ఇది. ఇప్పుడు వాడు x1/x2 అడుగుతున్నాడు. x1 ఈజ్ -30/10 ఈజ్ ఈక్వల్ టు మైనస్ క్యాన్సిల్ 3 times. సో x1/x2 వాల్యూ 3, అంటే 3:1. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 10 ఆన్వర్డ్స్ నెక్స్ట్ వీడియోలో చూడండి. ఆప్టిక్స్ పార్ట్ 4.